బెంగళూరు పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. బెంగళూరు నగరంలోని కుందలహళ్లి సమీపంలో ఉన్న రామేశ్వరం కేఫ్ లో నిన్న మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది గాయపడ్డారు. హోటల్ రద్దీగా ఉన్న సమయంలోనే మధ్యాహ్నం 1 గంటకు 2 సార్లు పేలుడు సంభవించింది. దీంతో కస్టమర్లతో పాటు హోటల్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేఫ్ కు 2 బ్యాగులతో వచ్చిన వారు వాష్ బేసిన్ వద్ద ఓ బ్యాగును వదిలి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడే పేలుడు సంభవించింది. ఘటన జరిగిన ప్రాంతంలో బ్యాటరీ, వైర్లు, మేకులు, ఐడీ కార్డుకు సంబంధించిన ట్యాగ్ తదితర వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్కడికి సమీపంలోనే మరో బ్యాగును కూడా గుర్తించారు. ఎన్ఐఏ, సిసిబి, ఇంటెలిజెన్స్, బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. ఇక కేఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేఫ్ లో పేలుడు జరిగినట్లు గుర్తించామని, మరిన్ని వివరాల కోసం సోదాలు చేస్తున్నామని డీజీపీ అలోక్ మోహన్ తెలిపారు. ఇక గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉందని వివరించారు. ఇక రామేశ్వరం కేఫ్ లో పేలుడును తీవ్రంగా పరిగణిస్తున్నాము అని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. అయితే దీన్ని ఉగ్రవాద చర్యగా ప్రకటించలేమన్నారు. పథకం ప్రకారమే పేలుళ్లకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని పేర్కొన్నారు. కాగా కేఫ్ లో బ్యాగ్ పెట్టిన వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలియజేశారు. పది సెకండ్ల వ్యవధిలో 2 సార్లు పేలుడు జరిగిందని రామేశ్వరం కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్ దివ్య తెలిపారు. బయట నుంచి వచ్చిన వ్యక్తి బ్యాగు తీసుకొచ్చి లోపల పెట్టారని తెలిపారు. కస్టమర్లు వాష్ బేసిన్ కు వెళ్లే చోట 12:55 పేలుడు జరిగిందని, ఆ బ్యాగు విషయంలో తమకు అనుమానం ఉందన్నారు. గతంలోనూ 2 సార్లు తమ కేఫ్ లో అనుమానాస్పద బ్యాగులను గుర్తించామని, ఒక బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని దివ్య వివరించారు. రామేశ్వరం కేఫ్ లో పేలుడుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు సేకరించారు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి బస్సులో వైట్ ఫీల్డ్ లోని రామేశ్వరం కేఫ్ కు చేరుకున్నారు. ఇక 25 నుంచి 35 ఏళ్ల వయసు గల వ్యక్తిగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కనుగొన్నారు. ఆ తర్వాత ఓ బ్యాగ్ ను హోటల్లోని చెట్టు వద్ద వదిలి వెళ్లిపోయాడు. అతను హోటల్ నుంచి వెళ్లిన దాదాపు గంట తర్వాత పేలుడు సంభవించింది. నిందితుని కదలికలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు సేకరించారు. లభించిన వివరాలతో పోలీసులు నగరం మొత్తం జల్లెడ పడుతున్నారు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి నగరంలో ఎటు వెళ్లాడో వివరాలు గుర్తించేందుకు రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడుకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. నిందితుని కోసం బెంగళూరు నగర వ్యాప్తంగా కూడా జల్లెడ పడుతున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో గల రామేశ్వరం కేఫ్ లో ఈ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో సిలిండర్ పేలిందని అందరూ అనుమానించినా కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టగా ఒక వ్యక్తి బాంబుని అమర్చాడని చెప్పి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు గుర్తించారు. పేలుడు జరిగిన ప్రాంతంలోని
ఆనవాళ్లను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించడంతో పాటు బాంబు స్క్వాడ్ ఇతర బృందాలన్నీ కూడా ఇక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కూడా ఒక 35 ఏళ్ల వ్యక్తి ఒక బస్సులో వచ్చి హోటల్లో మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా ఈ బాంబును అమర్చినట్టుగా కూడా పోలీసులు ఇప్పుడే ప్రకటించారు. నిందితుని కోసం కూడా బెంగళూరు నగర వ్యాప్తంగా కూడా గాలిస్తున్నామని చెప్పారు. త్వరలోనే కూడా నిందితుడిని బాంబు ఎవరైతే అమర్చాడో వ్యక్తిని పట్టుకుంటామని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనలో బాంబు పేలుడు ఘటనలో మొత్తం కూడా 10 మంది గాయాల పాలయ్యారు. అందులో 5గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. మనం ఒకసారి చూడొచ్చు. మధ్యాహ్నం పేలుడు జరిగిన సమయం నుంచి కూడా ఇక్కడ రామేశ్వరం కేఫ్ వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం కూడా హోటల్ పరిసరాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం అప్పటి నుంచి కూడా మొత్తం అన్ని బృందాలు కూడా బెంగళూరులోని ఫోరెన్సిక్ నిపుణులతో పాటు బాంబు నిర్వీర్య దళం అలాగే ఇతర బృందాలన్నీ కూడా ఇక్కడికి చేరుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగానే సీసీ కెమెరాలు హోటల్లో ఏదైతే అమర్చారో ఆ సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా ఒక 35 ఏళ్ల వ్యక్తి ఈ బస్సులో ఈ హోటల్కి చేరుకుని ఒక బ్యాగ్ను షింక్ వద్ద కూడా వదిలి వెళ్ళాడని, ఆ వ్యక్తి రవ్వ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి కూడా తిని షింక్లో చేతులు కడుక్కునే సమయంలో ఆ బ్యాగ్ను వదిలాడని, ఆ బ్యాగ్ వదిలిన గంట సమయానికి ఈ బాంబు పేలినట్టుగా కూడా గుర్తించారు. మొత్తానికి పేలుడికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా సిలిండరా మరేదైనా కారణాలా అని అందరూ ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో పోలీసులు పూర్తిగా కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సిటీ కమిషనర్ కార్యాలయం నుంచి కూడా ప్రకటన వెలువడింది. అలాగే డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో పాటు హోంమంత్రి పరమేశ్వర్ కూడా ఇక్కడికి చేరుకుని మొత్తం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మొత్తం కూడా వెల్లడించారు. కేఫ్లో పేలుడు జరిగిన ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించారు. ఈ పేలుడుకు సంబంధించి కుట్ర కోణం దాగి ఉందనే తొలి నుంచి కూడా వ్యక్తమవుతున్న అనుమానాలు ఈ టైం బాంబు అంటే బాంబు వదిలిన బ్యాగ్ వదిలిన గంట సమయంలో ఇది పేలిందంటే ఖచ్చితంగా టైం బాంబు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో కుట్ర కోణం ఏదైనా ఉందా, బెంగళూరులో ఇంకా ఏదైనా విధ్వంసాలకు పాల్పడే పరిస్థితులు ఉంటాయా అని పూర్తి స్థాయిలో అయితే పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా రాత్రి వరకు కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితుడిని పూర్తి స్థాయిలో గుర్తించారు. నిందితుని కోసం మొత్తం కూడా బెంగళూరు నగర వ్యాప్తంగా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ఈ 2 కిలోమీటర్ల వ్యవధిలో ఎక్కడెక్కడ ఏ సమయంలో సంచరించాడు, ఆ తర్వాత ఎటు వెళ్ళాడు నిందితుడు అనే పూర్తి వివరాలను కూడా ఇప్పటికే కూడా పోలీసులు సేకరిస్తున్నారు. నిందితుడికి సంబంధించి రామేశ్వర కెఫేలో ఒక సీసీ కెమెరా దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ నిందితుడికి సంబంధించిన దృశ్యాలను కూడా మీడియాకు విడుదల చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నిందితుడిని త్వరలోనే ఈ బాంబు ఎవరైతే అమర్చారో ఆ వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను కూడా నిందితుని ద్వారా తెలుసుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా కూడా ఈ బాంబు పేలుడుతో నగర వ్యాప్తంగా కూడా కలకలం రేగిందనే చెప్పాలి. ప్రశాంత వాతావరణంగా ఉండే ఈ బెంగళూరు నగరంలో ఒక్కసారిగా ఈ పేలుడు వార్తలు రావడంతో నగర ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ బాంబు పేలుడుకు సంబంధించి పూర్తి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అయితే పోలీసులు చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సునీల్